సార్ నమస్తే. నమస్కారము. కన్యాశుల్కం నాటకం చూడడానికి వచ్చారు కదా? అవును. దాని మీద మీ యొక్క ఇక ముందు అసలు ఇటువంటి నాటకాలు జరుగుతాయనే ఆశ లేక చచ్చిపోయే ముందు ఒక్కసారి మన ప్రాచీన కళా సంస్కృతిని గురించి తెలుసుకుందామని, ఈ కళలకు అందామని తర్వాత మరో జన్మలో ఒకప్పుడు ఈ కళాభారతి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో 10 నాటకాలు వేసాను లెక్చరర్గా. నేను కళాభారతిలో వేసేవాళ్ళం. కె వెంకటేశ్వరరావు, మేమందరం. ఆ దుఃఖంతో వచ్చాను. నేను సంతోషంగా ఏదో చూద్దాం రాలేదు. నాశనం అయిపోతున్న సంస్కృతి కనీసం మనమన్నా వెళ్ళి ఒక గడ్డిపూత పడేద్దామని వచ్చాను నేను. ఇక్కడ ఏమి సంస్కృతి ఏది? ఇక అంతకంటే నేను కొంచెం ముందు ఇంటిచ్చుంటే మాట్లాడేవాడిని. లేదు, చాలా చక్కగా మాట్లాడారు. మీ యొక్క బాధని అండ్ మీకు దాని మీద ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు. మాకు చాలా నచ్చింది. సో మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సో రాబోయే తరాలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరికి చెప్తాం? 12 మందిని అడిగాను నేను. కళాభారతికి వెళ్తున్నాను, నేను కార్లు అరేంజ్ చేసి తీసుకెళ్తారు, వస్తారా అని. మాకు ఇంట్రెస్ట్ లేదండి అన్నారు. మనిషిలో ఉండే సహజంగా ఉండే లక్షణాలు ఇంక్లూడింగ్ పురుషత్వం చచ్చిపోయినాయి. మీకు నేను అంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అక్కడైనా శృంగారం అంటే కళ్ళ మధురవాణి, శృంగారం, వ్యవహారాలు అంటే ఇవాళ ఏం అర్థం కావట్లేదు.